ఇండ్ల కూల్చివేతలపై రాజకీయ రచ్చ సాగుతోంది. బుల్డోజర్లతో ఇండ్లను కూల్చుతుండగా బాధితులు చేసిన ఆర్తనాదాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. హైదరాబాద్ లో గతంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టినప్పుడు ఇలాంటి సీన్లే కనిపించాయి. హైడ్రా అయినా రెవెన్యూ అధికారులైనా ఇండ్లు కూల్చడమే సమస్యకు పరిష్కారమా? అక్రమ నిర్మాణాలను నోటీసులు లేకుండా కూల్చేయొచ్చా? పేదల ఇండ్లు కూల్చేస్తూ పెద్దలు జోలికెళ్లడం లేదనే ఆరోపణలకు ప్రభుత్వం దగ్గర సమాధానముందా? ఖమ్మంలో భూ వివాదం ఏంటి? బుల్డోజర్లు ఎందుకు వచ్చాయి? కూల్చివేతల వెనుక అసలేం జరిగితే ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, అక్రమ నిర్మాణాల పేరుతో ఇలా నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఎంతవరకు కరెక్ట్? అంటే మనం నాట్ ఓన్లీ ఖమ్మం ఇష్యూ అని కాదు, ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు తీసుకోండి, మూసీ నదికి సంబంధించి ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ నిర్మాణాలు చూసుకోండి. మీరు లాస్ట్లో ఒక స్టేట్మెంట్ అన్నారు, పేదల నిర్మాణాలు కాదు పెద్దల జోలికి పోవట్లేదు అని చెప్పి. అట్లేం లేదు. ఇప్పుడు ఆ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ అందరు పెద్దలే కదా, వాళ్ళది కూడా తీసేస్తామని రాజకీయ నాయకులు అంటున్నారు అని చెప్తున్నా. సార్, రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు హైదరాబాద్ ఏం చెప్తారంటే మేము ఫస్ట్ కూల్చిందే పల్లన్ రాజు అని చెప్తారు కదా. పల్లన్ రాజు ఎవరు? కాంగ్రెస్ నేత అని చెప్తారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ మంత్రులకు కూడా చాలా మందికి ఫామ్ హౌసెస్ ఉన్నాయి అక్కడే కదా, గండిపేటలో, హిమాయత్ సాగర్లో. వాళ్ళని జోలికి వెళ్ళలేదు కాబట్టి ఏదో ముందు చెప్పేసాడు. పల్లన్ రాజు చెప్తారు, నాగార్జున ఎగ్జాంపుల్ చెప్తారు, ఎన్కన్వెన్షన్ అని చెప్తారు, పెద్దల దానికి కూడా జోలికి పోయామని. పెద్దలు కూడా అని చెప్పలేం. పెద్దల్లో కూడా ప్రతిపక్ష పెద్దలు వేరు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న పెద్దలు వేరు, వ్యతిరేకంగా ఉన్న పెద్దలు వేరు. అది ఆలోచించాలి. అర్థమైంది కదా. నాగార్జున అప్పుడు వ్యతిరేకంగా ఉండే, ఇప్పుడు సరే దాన్ని నాగార్జున కూడా సాక్రిఫైస్ చేశారు. నాగార్జున ఇంటి పెళ్లికి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు. సో పెద్దలు కూల్చివేతలు లేదనేది అది కరెక్ట్ కాదు. పెద్దలు అది ఉండదు. శత్రుపక్షం అయితే పెద్దలైనా కూల్చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండే పక్షాలు, అధికార పక్షం, ప్రతిపక్షం. ఎవరు అధికారంలో ఉన్నా అంతే. సో ఇక 3-4 ఇష్యూస్ అంటే ఇప్పుడు మన నిర్వాసితులకు సంబంధించిన ఇష్యూస్ వద్దాం. ఒకటేసారి ఖమ్మంలో ఇష్యూ జరిగింది, తర్వాత నిన్న సిటీ శివార్లో కూడా అక్కడ కూడా ఒక ఇష్యూ జరిగింది. హైడ్రా కూల్చివేతలు చూస్తున్నాం. బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, సరైన నోటీస్ ఇవ్వడం, రెండవది దీనిలో ఎన్క్రోచ్మెంట్స్, ఆక్రమణలు ఎంత మేరకు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఖమ్మంలో ఈ మొత్తం దాదాపు 32 ఎకరాల్లో ఉందనుకుంటా. టోటల్ 32 ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఇంకో 32 ఎకర్స్లో కొత్తగా వేసుకోవాలనుకున్నారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వ వెర్షన్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న చోట కాకుండా మిగతా చోట్ల కూడా కొత్తగా అక్కడ మరొక 32 ఎకరాలని దాన్ని ఆక్రమించుకోవాలని చూశారు. దానికోసం గ్రామీణ పేదల సంఘం ఏదో సంఘం ఉంది, వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసి మీకు ఆ ల్యాండ్ ఇస్తామన్నారని చెప్తున్నారు. అయితే భూదాన్ ల్యాండ్స్కి సంబంధించి కోర్టు దగ్గర జడ్జిమెంట్ ఉంది. ఆ భూదాన్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ప్రభుత్వం తీసుకోవాలి. భూదాన్ అంటే గతంలో వినోబా భావే స్వాతంత్ర సమయంలో భూములు దానం ఇవ్వాల్సిందిగా ఆయన కోరాడు. చాలా మందికి ఆ భూదాన్ మూమెంట్కు తెలంగాణలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. భూదాన్ పోచంపల్లి అంటారు, మనం పోచంపల్లి విలేజ్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోచంపల్లి గ్రామం, దాని పేరే భూదాన్ పోచంపల్లి అంటారు. సో స్వతంత్ర ఉద్యమ సమయంలో భూములు దానం చేయాల్సిందిగా కోరితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది యజమానుల దగ్గర నుంచి, వాడి దగ్గర నుంచి. అయితే అవి అన్యాక్రాంతం అవుతున్నాయి. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వాటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి. సో ఈ 32 ఎకరాల్లో ఆల్రెడీ దాదాపు 13-14 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని ఇల్లు కట్టుకుని చాలా మంది ఉంటున్నారు. ఎస్, మరొక 32 ఎకరాలని కొత్తగా కబ్జా చేయాలని చూశారన్నది ప్రభుత్వ ఆర్గ్యుమెంట్. ఇది 2018లో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఆ 32 ఎకరాలు వాళ్ళ స్వాధీనంలోకి తీసుకోవాలని చూశారు. ఇప్పుడు కేటీఆర్ వెళ్ళారు, కానీ ఆ 32 ఎకర్స్ ని వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకోవాలని చూసిందన్నది ఇంకో రకమైన ఆర్గ్యుమెంట్. చూడాలి. అయితే ఇక్కడ కొన్ని కోర్టు స్టే ఉన్నా కూడా కూల్చివేతలు చేసిన ఘటనలు చూసాం కదా. మరి అవును, హైడ్రా సంబంధించి ఆ విధంగా ఉంది. కోర్టు స్టే ఉన్నా చేయడం అంటే, ఇప్పుడు కొన్ని చెరువులను నిజంగానే కబ్జా చేసిన సందర్భం ఉంది. పేదలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చెరువులు కబ్జా చేసిన సందర్భంగా ఉన్నారు. ఒకటి మాత్రం అది 10-15 సంవత్సరాల కంటే ఎక్కువ అక్కడ వాళ్ళు ఉంటే గనక ఇక వాళ్ళకి నేనేం చెప్తానంటే 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి. అల్టిమేట్ కావాల్సింది ఇల్లే కదా. పునరావాసం కల్పించి ఒకవేళ ప్రభుత్వ ల్యాండ్స్ కనుక కబ్జా చేస్తే 10-15 సంవత్సరాలుగా ఉంటారు కాబట్టి
డబుల్ బెడ్రూమ్స్ మిగతా ఇచ్చి, ఎందుకంటే అది ఇచ్చినా సరే వాళ్ళ అసంతృప్తి పోదు, ఎందుకంటే వాళ్ళు అంతకాలంగా ఆ ఇంట్లో ఉంటారు కదా. మన కిరాయిలు ఉంటేనే, కిరాయి ఇంట్లోంచి వేరే ఇంటికి పోతేనే మనకు ఒక భావోద్వేగం, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నా అబ్బాయి ఇంట్లో ఉన్నానని చెప్పి. పాత ఇల్లు డిస్మాంటిల్ చేసి కొత్త ఇంట్లో కడితేనే మనం ఒక ఫోటో దిగుతాం, అరే పాత ఇల్లు ఇది ఉందని చెప్పి. సో అన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంది? గజ్వేల్లో ఇప్పుడు మొన్న హరీష్ రావు ప్రచారానికి పోతే అక్కడ R&R కాలనీలో ప్రజలు ఇప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడు ఆపోజ్ చేస్తారు, మల్లన్న సాగర్ కోసం ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు. సో ఆ సెంటిమెంట్ ఉంటుంది. అయితే ఒకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే దెర్ షుడ్ బి బ్యాలెన్స్. వాళ్ళకి అన్ని సంవత్సరాలుగా ఉంటున్నందుకు కట్టుబట్టలతో కాకుండా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లో ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం కట్టినవి ఉన్నాయి కదా, వాళ్ళకి ఒక నివాసం చూర్పిచ్చి చేస్తే బాగుంటుంది. రెండవది ఇక్కడ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ అంటారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంటు మూసీ నది డెవలప్మెంట్లో భాగంగా అంటారు. అసలు బఫర్ జోన్లో ఉన్నప్పుడు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ప్రజలు కొనుక్కున్న వాళ్ళు పాపం లీగల్గా కొనుక్కున్నారు కదా, మధు పార్క్ రిడ్జ్లో అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ కంపెన్సేషన్ పరిహారం ఇస్తాం అంటారు, కానీ మార్కెట్ రేట్ ప్రకారం మార్కెట్ రేట్ కంటే టూ టైమ్స్ ఎక్కువ. అయినా సరే అది కూడా సరిపోదు, ఎందుకంటే అప్పటికి ఇప్పటికి మార్కెట్ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రభుత్వం ఉన్న మార్కెట్ వాల్యూస్ ప్రభుత్వం ఉన్న మార్కెట్ వాల్యూ కంటే దాదాపు 4 times 5 times ఎక్కువ ఉంది. సో అందుకని మధు పార్క్ రిడ్జ్ విషయంలో కూడా ఇష్యూ అవుతుంది. సో 5,000 కోట్లతో ప్రభుత్వం 5,000 కోట్లతో గాంధీ విగ్రహం కాదు, 5,000 కోట్లతో మొత్తం మూసీ రివర్ డెవలప్మెంట్ వర్క్స్ చేపట్టాలని దాని మీద కూడా ఇష్యూ వస్తున్నాయి. హైడ్రా డెమాలిషన్ చేస్తే ఇష్యూస్ వస్తున్నాయి. హైడ్రా చేసిన దానిలో అన్ని చెడ్డ పనులు అని చెప్పలేం. కొన్ని పార్కులు కాపాడింది, బతుకమ్మ కుంట బాగా చేసింది కదా హైడ్రా, బతుకమ్మ కుంట పునరుద్ధరించింది కదా, అంబర్పేటలో చాలా మంది కబ్జా చేస్తే కనుక. కొన్ని మంచి పనులు అయినాయి, కొన్ని చెడ్డ పనులు కూడా అయినాయి. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ డెఫినెట్ గా దెబ్బతింది, అది నో డౌట్. కానీ మంచి పనులు కూడా హైడ్రా చేసింది, కొన్ని పార్కుల స్థలాలు మిగతా వాటిలో కబ్జాలు. అయితే దీనిలో ఆరోపణలు ఏంటంటే తమకు పడిన వాళ్ళు ఒకటి, పడని వాళ్ళు ఒకటి, తమకు గిట్టిన వాళ్ళది ఒకటి, గిట్టిన వాళ్ళు ఒకటి. ఇప్పుడు ఓఐసీ ఉన్నాడు, ఓఐసీ కాలేజ్ ఎక్కడ ఉంది కదా, చెరువు పక్కన ఉంది. వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకుంటే ఓఐసీ వచ్చి ఏమన్నాడు మొన్న, రెడ్ అయినా రావైనా మా ఇంటికి రావాల్సిందే అన్న డైలాగ్ రిపీట్ చేస్తాడు. అంతేనా? వాళ్ళ ఇంటికి పోవాల్సిందే తప్ప వాళ్ళ కాలేజీని కూలగొట్టే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? ఉందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా ఓఐసీ కాలేజీ కూలగొట్టే దమ్ము? అందుకనే పెద్ద చిన్న అని కూడా కాదు ఇక్కడ. ఓఐసీ ముడితే ఇక్కడ ఏమంటారు, ముస్లిం ఓట్లు రావు. అంటే ఓఐసీ ఎంత తప్పు చేసినా ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అయినా లేదా అంతకుముందున్న బీఆర్ఎస్ అయినా ఏదైనా చేయాల్సిందే, వాళ్ళ కాళ్ళైనా మొక్కాల్సిందే, అంతే కదా. ఇప్పుడు హైడ్రాకు పెద్ద పేద అన్నది కాదు, అక్కడ బెదిరించిన వాడిదే రాజ్యం, బడితే ఉన్న చోటనే అది అన్న విధంగా. కానీ పేదలకు ప్రత్యామ్నాయ గృహవసతి కల్పించకుండా కూల్చేయడం కరెక్ట్. ఎస్, అదే ఇక్కడ తప్పు. అయితే అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 32 acres కాకుండా ఇంకో మరో 32 ఎకరాలు అక్కడ కొత్తగా ఎగ్జిస్టింగ్ గా ఉన్న చోట కాకుండా కొత్తగా దాన్ని తీసుకోవాలని చూశారు. దీనిలో గ్రామీణ పేదల సంఘము ఇంకేదో వాళ్ళ నుండి ప్రతి వాళ్ళ దగ్గర ఒక్కో ₹1,00,000 వసూలు చేశారు, మేమే వంచుతామని చెప్పారు. అంతకుముందు ఏంటంటే కొద్దిమంది గుడిసెలు వేసి వాళ్ళే వంచేసేది. దున్నేవాడిదే భూమి, ఓకే, ఇవన్నీ ఒకప్పటి నినాదాలు. దున్నేవాడిదే భూమి అంటే ఇప్పుడు ఎవరు కౌలుకి ఇవ్వట్లా, అవునా? దున్నేవాడిదే భూమి అంటే కిరాయి కట్టేవాడిదే ఇల్లు అంటే ఒప్పుకుంటారా? కిరాయి ఉండేవాడిదే ఇల్లు అంటే ఒప్పుకుంటారా? ఇవన్నీ పాతవి. యాక్చువల్గా ప్రాక్టికబుల్ పాసిబులా? 10 సంవత్సరాలు మీ ఇంట్లో కిరాయి ఉండే ఇల్లు నాదంటే ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? కాదు కదా. చెప్పడానికి బాగుంటాయి ఇవన్నీ, దున్నేవాడిదే భూమి అని చెప్పి. దున్నేవాడిదే భూమి అంటే ఇప్పుడు అసలు ఎవరు కౌలు పత్రాలు ఇవ్వట్లే, కౌలుకి ఇవ్వడానికి భయపడుతున్నారు. రైతు బంధు వాళ్ళకే పడుతుంది కదా. అనుభవదారు కాలం తీసేశారు బీఆర్ఎస్ టైంలో. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పునరుద్ధరిస్తామన్నారు. పునరుద్ధరిస్తారా? పునరుద్ధరిస్తే రెడ్ ఓట్ల వెలుమ ఓట్లు పడతాయా? సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడదాం. మనతో పాటు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి పోటు రంగారావు గారు ఉన్నారు, వ్యాల హరీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, చరణ్ కౌశిక్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, వాసుదేవరావు గారు భారతీయ జనతా పార్టీ ట్రెజరర్, అడ్వకేట్ శరత్ గారు మనతో పాటు. ముందుగా శరత్ గారు,
సార్. ఏంటి ఖమ్మం నుంచి మధు పార్క్ రిడ్జ్ వరకు అన్ని చోట్ల ఇప్పుడు ఇదే జరుగుతోంది. హైడ్రా సంబంధించిన నాకైతే పేదలు పెద్దలు ఇదేం లేదు, తస్మదీలు రెండే. ఒక్క విషయం చెప్పాలి సార్. సారీ, ది ఫ్రేమ్ ఇస్ ఓకే. యా ఓకే, కనబడుతుందా? కరెక్ట్. యా సార్, ఇప్పుడు విషయం ఏంటంటే మనకి మూల సిద్ధాంతాలు కొన్ని అర్థం చేసుకోవాలి సార్. అంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, అసలు యాక్చువల్లీ భూదాన్ ఉద్యమం ఏ రకంగా వచ్చింది, ఏ మూల ఆశయాలతో వచ్చింది, ఏం సాధించాలి, ప్రభుత్వ పరంగా రాజ్యాంగబద్ధంగా ఏ రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ కి ఒక ప్రజాప్రభుత్వం కృషి చేయాలనేది ఆలోచించాలి సార్. తర్వాత రెండోది, ఈ వివాదాలు రావడము లేకపోతే ఒక పక్షం సమర్థించడం ఇంకో పక్షం వ్యతిరేకించడం అనేది మీరు కనబడుతులేరు సార్. చెప్పండి, మీరు పర్లేదు, మీరు కనబడుతున్నారు ఫ్రేమ్ లో, ఇప్పుడు ఎట్లుంటది అంటే సార్, యాక్చువల్లీ డెమోక్రసీ వర్క్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కన్సెన్సస్. ఇప్పుడు కన్సెన్సస్ అంటే ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జైగాంటిక్ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మూసీ రివర్ ఫ్రంట్ ఏ ప్రోగ్రామ్ అన్న కానివ్వండి, ఇది అది అని కాకుండా ఒక ప్రోగ్రామ్, ఒక జైగాంటిక్ ప్రోగ్రామ్ తీసుకోవాల్సి వస్తుంది. దానిలో కొంతమంది నిర్వాసులు అవుతారు, కొంతమందికి వేరే చోట్ల రీలొకేట్ చేయాల్సి వస్తుంది. ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు క్రెడిట్ కోసమని కాకుండా కన్సెన్సువల్ మెథడ్ లో పోవాలా. ఇప్పుడు ముఖ్యమంత్రి అంత జైగాంటిక్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ప్రతిపక్షాలతోనే ఒక మీటింగ్ పెట్టేదండి, అఖిలపక్ష మీటింగ్ పెట్టేసేసి గవర్నమెంట్ అంటే ఇది మొదట అనౌన్స్ చేసింది కాదు, ఇది ప్రణాళికలో లేదు, వాళ్ళ మేనిఫెస్టోలో లేదు, ఏది లేదు. కానీ ఒక కొత్త ప్రోగ్రామ్ ను వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్రతిపక్షాలతో, ఆ జిల్లా నాయకులతోని, తర్వాత ప్రజా సంఘాల వాళ్ళతో అందరితో మాట్లాడి వాళ్ళని ఒప్పించి, ఇగో మీరు ఇక్కడ ఉంటున్నది ఈ రకంగా ఉంది, మిమ్మల్ని మళ్ళీ ఇంకో ప్రాంతానికి తీసుకుని అనేటువంటి చెప్పాలి సార్. చెప్పకుండా ఏది లేకుండా ఏకపక్షంగా వన్ సైడ్ గా కార్యక్రమం చేసేటప్పటికి రాజకీయంగా ప్రాధాన్యత కోసమని, గుర్తింపు కోసమని, గౌరవం కోసమని వాళ్ళు ఏం చేస్తున్నారు, పేద ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. దీంట్లో ఏం జరుగుతుంది, అసలు యాక్చువల్లీ గవర్నమెంట్ కాజ్ అనేది పక్కకు పోయేసేసి అల్లరి ఎక్కువ జరుగుతుంది. దీనికి అంతకు ఏకపక్ష నిర్ణయాలే కారణమని నా ఉద్దేశం. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఇగో ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టేసేసి గీ అంశాల మీద ఇగో ఇది ప్రభుత్వ విధానము, మీరు సహకరించండి, మనం అంతా కలిసి చేద్దాం, ప్రజల కోసం చేద్దాం అనేటువంటి ఆ కన్సెన్సువల్ అప్రోచ్ ఎందుకు ఉండదండి? అంటే ఇవాళ ఈ పేద ప్రజల తరఫున కొట్లాడే వాళ్ళందరూ అంటే వాళ్ళంతా దళారీలు లేకపోతే ఇతరత్రమా? కాదు కదా, వాళ్ళు కూడా పేద ప్రజల తరఫున కొట్లాడుతున్నారు కదా, వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, సోషల్ కాన్సెప్ట్ ఉంది కదా. వాట్ ఈస్ రాంగ్ ఇఫ్ ది గవర్నమెంట్ హోల్డ్స్ నెగోషియేషన్స్? సపోజ్ ఇప్పుడు ఖమ్మం ఇష్యూ అనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ జిల్లా ఇప్పుడు వాళ్ళు కొంతమంది పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పోతే ఆయన అన్నట్టు నాకేం తెలియదు, నేను జిల్లా మంత్రినైనా నాకేం తెలియకుండా అంతా ఆయన తుమ్మల నాగేశ్వరరావు చేయించాడు, వాళ్ళ వ్యవహారం జరిగింది అనే మాట ఒక మంత్రి ఇంకో మంత్రి చెప్పినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పినారు, ఈ రకంగా మాట్లాడినారండి అని. మరి ఒక జిల్లాలో 3 ప్రధానమైన నాయకులు ఉన్నారు కదా, అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరు కాన్స్టిట్యున్సీ వాళ్ళదే. ఒక కాన్స్టిట్యున్సీలో ఇంకో మంత్రి ఎట్లా జోక్యం చేసుకుంటాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా? సరే ఇదేమన్నా రాజ్యాలా? అంతే కదా, ఇప్పుడు అట్లే నడుస్తుంది, అట్లే నడుస్తుంది. రాజ్యాలు మంత్రుల సంగతి పక్కన పెట్టండి, ఒక ఎమ్మెల్యే ఇలాకాలో ఇంకో ఎమ్మెల్యే పెడితే ఎమ్మెల్యే కాదు, అది మామూలు వసూలు చేసే చోట. మీరు చెప్పేది ఏంది, మామూలు వసూలు చేసే చోట ఆదాయం తెలంగాణలో అట్లే నడుస్తుంది. మీకు తెలియదు, నేను చెప్పండి ఏం కాదు, అంతే కదా. కేసీఆర్ టైంలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకుండా వేరే టీఆర్ఎస్ నాయకుడు కూడా ఎవరు జోక్యం చేసుకోవడం వీల్లేదు. అంతేగా సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ను ఎంకరేజ్ చేయలేదు, చేయకుంటే ఏమైంది, అట్లే కదా, అదే జరిగింది కదా. ఇప్పుడు కుప్పకూలిపోయినారు, అసలు నామినేషన్ లేకుండా కుప్పకూలిపోయిన కారణం అదే కదా సార్. ప్రజాస్వామ్యానికి రవ్వంత వాల్యూ లేకుండా, ప్రజాభిప్రాయానికి గౌరవం లేకుండా, తర్వాత అందరినీ కమ్యూనిస్టులను, లెఫ్టిస్ట్ భావజాలంగా తోక పార్టీలని, తోండం పార్టీలని రకరకాలుగా ఏకపక్షంగా మాట్లాడినందుకు, దుర్భాషలు ఆడినందుకు జరిగిన పరిణామాలు తర్వాత దశలో మనం చూసినాం కదా. ఇవాళ సానుభూతి చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? బీఆర్ఎస్ కింద పడ్డది అని అంటానో లేదా ఇంకేదైనా చేద్దానో ఏదో ఒకటి వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చి ఒర్రుడే తప్ప వాళ్ళకి సానుభూతి ఎక్కడి నుంచి అయినా వస్తుందా? ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ నడవడికలో కూడా ప్రజాకోణం ఆనాడు లేదు, అందుకే అందరం వ్యతిరేకించాల్సి వచ్చింది, ఆ ప్రభుత్వం కూలిపోయినారు. ఇప్పుడు మనం గత అనుభవాల నుంచి నేర్చుకునేది ఏందండి,
ఇప్పుడు ఈయన పదే సో పదే దీన్ని ఎట్లా చెప్తున్నారు కదా. ఖమ్మం ఇష్యూను లేకపోతే మిగతా ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఎట్లా చేయాలి సార్? అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ది ఎఫెక్టెడ్ పార్టీస్ మస్ట్ బి టోల్డ్. ఎఫెక్టెడ్ పార్టీస్ తోని మధు ఒక పార్క్ రిడ్జ్ consensual గా అఫీషియల్ ఒక గా meeting నోటీస్ ఇచ్చారు, పెట్టమనండి. అఫీషియల్ గా నోటీస్ ఇచ్చారు, కంపెన్సేషన్ ఇస్తామన్నారు. సార్ నోటీస్ ఇచ్చి కాంపన్సేషన్ ఇవ్వడం అనేది కాదు సార్. ఎట్ వాట్ స్టేజ్ ఆఫ్ వన్స్ లైఫ్ ఒక మనిషి 30-40 సంవత్సరాల ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ కంటే ఒక 3-4 సంవత్సరాల ముందు ఒక ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు. భారతదేశంలో ఈనాడు ఉన్నటువంటి హౌసింగ్ ప్రాబ్లం అట్లాంటిది. అట్లాంటిది నువ్వు ఈ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కృషిని నువ్వు ఒక్క నోటీస్ తోనే తీసి విసిరిపారేస్తా అంటే ఎట్లా? హౌ డస్ ఇట్ సాటిస్ఫై? నువ్వు కంపల్సరీ ఎక్విజిషన్ అవ్వచ్చు కాక, కానీ చట్టపరంగా మనం ప్రజలకు జవాబుదారీ అవునా కాదా? ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందా ఉండదా? అంటే కేవలం sound ఓట్లు వస్తుంది వేసి వేరే majority దగ్గర. వచ్చి గవర్నమెంట్ మాది వచ్చింది కాబట్టి మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని వన్ సైడెడ్ గా చెప్పొచ్చా? Yes, yes. సంయమనం అవసరం లేదా? గతంలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చర్చలు జరిపినారా లేదా? Yes, sir. చర్చలు ఎందుకు జరపరు? చరణ్ కౌశిక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి, ఎందుకు ఈ విధంగా ట్యాకిల్ చేశారు ఖమ్మంలో ఇష్యూను? సార్, ఖమ్మం సంబంధించి అందరికి తెలిసిన విషయమే. హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. అదే కాకుండా సిసిఎల్ఏ హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత మాత్రమే అక్కడ చర్యలు తీసుకున్నారు. ఆ కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. దీనికి సంబంధించి కూడా 40,000 నుంచి 1,00,000 రూపాయలు ఎవరైతే తీసుకున్నారో ముగ్గురు అరెస్ట్ చేశారు. అది ప్రభుత్వ భూమి. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పేది 8 నెలల నుంచి మాత్రమే మేము ఉంటున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ధారించారు. ఎన్ని నెలల నుంచి, ఎన్ని రోజుల నుంచి? 8 నెలల నుంచి మాత్రమే మేము ఉంటున్నాం అని చెప్పి. మరి ఆ ఇల్లు, ఆ వీడియో వచ్చింది కదా ఇంట్లో నుంచి బయటకు వచ్చేది. సార్, ఇప్పుడు మీరు ఒకసారి కుద్లాపూర్ రాండి, మీకు చూపిస్తాము. తెల్లారితలకు మజీదు, చర్చి, టెంపుల్ 3 వెలుస్తాయి. 3 తెల్లారితలకే మీరు ఒకసారి వస్తే చూపిస్తాం మేము కూడా. ఇక్కడ ఈ రీసెంట్ గా చాలా హైడ్రా సంబంధించినటువంటి కట్టడాలను కూడా తొలగించారు. అక్కడ తెల్లారితలకు వచ్చేస్తున్నాయి. కూల్స్తామంటే కూడా నిర్మించే పరిస్థితిలో తెల్లారి వరకు ఇల్లు ఎట్లా కడతారు? కట్టరాదు కదా. సార్, మీకు చూపిస్తాం. మీరు వస్తే ఒకసారి కుద్లాపూర్ రండి. మీరు కెమెరా మీ షెడ్లు వేస్తారు కానీ ఇల్లు కడతారు. అరే, ఇల్లు కాదు, మజీదు, చర్చ్, గుడి 3 వచ్చేస్తాయి తెల్లారితలకే. 3 అంచెల వ్యవస్థ, భద్రతా వ్యవస్థ ఉంటది. ఒకడ రౌడీ చీటలు, ఇంకొకడ అదేవిధంగా ఎవరు ట్రాన్స్జెండర్ సంబంధించిన వాళ్ళు, ఇంకో రకరకాల వ్యవహారాలు ఉంటాయి. కుద్లాపూర్ సంబంధించిన వాళ్ళకి కావాలంటే మీరు స్పెషల్ స్టోర్ ఏర్పాటు చేస్తా అంటే నేను చాలా మంది అక్కడ ఉన్నటువంటి దాని మీద వాళ్ళందరూ కూడా పంపిస్తాం. కాబట్టి ప్రతిదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన్ని వ్యవహరిస్తాం. కాబట్టి ఇందిరా మిల్లు కావచ్చు, అదే కాకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి నెక్స్ట్ అదే ఇందిరా మిల్లులకు సంబంధించి 70 గజాల వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతాం. ఇల్లు ఇచ్చే వాళ్ళ ఇల్లు కూర్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటారా? కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించాలా. అదే కాకుండా మధు పార్క్ రిడ్జ్ సంబంధించి దానికి సంబంధించి కూడా 60 రోజులలో ఆర్డీఓ గారు పరిష్కరిస్తామని చెప్పారు. అదే కాకుండా కంపేర్ చేసిన ఏదైతుందో అది కూడా చేసి దానికంటే 5,000 కోట్లకు సంబంధించినటువంటి గాంధీ సరోవర్ అక్కడ నిర్మిస్తామని చెప్పి ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం బడగాసి మీదేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? గాంధీ సరోవర్ సంబంధించి ఆల్రెడీ టూరిజానికి సంబంధించిన ల్యాండ్ ఉన్నది, అక్కడనే నిర్మిస్తా ఉన్నారు. అది మధు పార్క్ అంశం గాంధీ సరోవర్ సంబంధించిన అంశానికి జోడించి ఏకంగా గాంధీ మనోడు ఇట్లేదు చేసిండు. ఈ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి అదే దూరంలో ముందుకు పోతాను. వాళ్ళు గతంలో సబర్మతి రివర్స్ కావచ్చు, గంగానది ప్రక్షాళన చేసుకుని ఎన్ని వేల కుటుంబాలను ఖాళీ చేపించారో గుజరాత్ ప్రజలకు తెలుసు. ఒకసారి మనం కూడా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి తెలుస్తుంది కదా. ఖాళీ చేస్తే గొడవలు కాలే కదా అంటారా? ఎందుకు కాలే? అయినప్పుడు కూడా అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత పెద్ద ఎత్తున ప్రాపగండా క్రియేట్ మళ్ళీ వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు కదా ఎన్నిసార్లు. గెలుస్తామా? ఇప్పుడు గెలుపు అనేది భారతీయ జనతా పార్టీ ఏం చేస్తానో అందరికి తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేస్తేనే కరెక్ట్. అక్కడ గంగానది వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు, యమునా నది కూడా చేస్తానని చెప్పొచ్చు, సబర్మతి రివన్ చేసుకోవచ్చు, అక్కడ గోల్డెన్ టెంపుల్ అదేవిధంగా టెంపుల్ సిటీ ఏర్పాటు చేసుకున్న నష్టం. ఇక్కడ 4 సిటీ చేస్తానా నష్టమే, 4 సిటీ చేస్తానా దాన్ని రాద్ధాంతం చేస్తారు, భూషిని ప్రక్షాళన చేస్తానా రాజధాని చేస్తారు, ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ చేస్తానా రాద్ధాంతం చేస్తారు. కొడంగల్ సంబంధించి సార్ దేశంలో ఏ రాష్ట్రంలో ఇయ్యని విధంగా ప్రభుత్వం కాంపెన్సేషన్ ఎంత ఇస్తుంది చూడండి ఒకసారి. అలాంటి పెద్ద ఎత్తున గలాల క్రియేట్ చేశారు. అరే అక్కడ సరే, కొత్తగా ఆక్యుపై చేసే 32 ఎకరాలు ఏదో ఓకే గానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న 32 ఎకరాలు ఎందుకు కొట్టేయడం? వాళ్ళకి టైం ఇవ్వకుండా 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ అట్లే ఉన్నాయి కదా సార్. ఇంకెక్కడ ఉన్నాయి సార్? 7 లక్షలు ఇస్తా అని చెప్పి ఆయన ఇచ్చింది 70,000. దాంట్లో రకరకాల పంచాయతీలు ఉన్నాయి. 70,000 ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? ఇక్కడ మొన్న
ఏది సార్ చాలా ఇప్పుడు గర్భం లోపల ఉన్నటువంటి కుటుంబాలు వేరు, బఫర్ లో ఉన్న కుటుంబాలు వేరు. గర్భం లోపల ఉన్న వాళ్ళందరికీ డబుల్ బెడ్ ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ సంబంధించిన లెక్క తేలింది, ఆల్రెడీ తొలగించారు, వాళ్ళకి డబుల్ బెడ్ ఇస్తారని చెప్పారు. ఇప్పుడు గర్భం అవతల ఏదైతే బఫర్ జోన్ లో ఉన్న వాడికి కంపెన్సేషన్ ఇవ్వాలా, లేకపోతే టీడీఆర్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఇంట్లో ఇస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఇప్పుడు మీరు చూడండి, ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి పారడైజ్ నుంచి షామీర్పేట వరకు 90,000 రూపాయలు గజానికి ఇస్తా ఉన్నారు. 90,000 రూపాయలు ఒకసారి చెక్ చేస్తూ 90,000 రూపాయలు మార్కెట్ వాల్యూ ఇంచుమించు 1,10,000 ఏదో ఉన్నది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిబేట్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్షన్ ఇచ్చిరు, తర్వాత వైట్ అమౌంట్ వస్తా ఉంది. అదే కాకుండా వాళ్ళందరూ ఒప్పించి ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమైన పరిస్థితి మనం చూసినాం. అరే ప్రజలేదని కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది, దానికి ప్రతిపక్షాలు మొత్తం ఇప్పుడు ఖమ్మంలో వాళ్ళంతా మీరు అనేది కబ్జాదారులా ఇప్పుడు సార్ అక్కడ ఇప్పుడు తీసుకుందని హైకోర్టు చెప్పింది, సిసిఎల్ఏ నిర్ధారించిన తర్వాత కలెక్టర్ గారి నేతృత్వంలో అక్కడ ఖాళీ చేయించారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంటగంట చేయాలా, మంత్రుల మీద నిందలేయాలి. మొన్న ఏదో నాగర్ జరిగితే ఆ రాజేష్ రెడ్డి చేసిన అదొక మా మీద వేస్తారు. తర్వాత నిన్న జరిగితే అది మధుర జరిగితే ఇది ప్రతిదీ బడగాల్సి వాసుదేవరావు గారు స్థానికులు అక్కడ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ స్టేట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాం. మేమేమంటాం, అసెంబ్లీలో చర్చ చేద్దాం, ఎందుకు ఇది అఖిలపక్ష సమావేశం అంటారు కదా, అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు దాని మేము మాట్లాడదామంటే వాళ్ళు బైకాట్ చేసి బీఆర్ పార్టీలు చూద్దాం. ఇప్పుడు ఉంది కదా అసెంబ్లీ సెషన్, అసెంబ్లీ చర్చల్లో అసలు తెలంగాణ రాష్ట్రం అరే మల్లన్న సాగర్ భూ నిర్వాసులు మీరెంత పరిహారం ఇచ్చారు, మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేగా ఉన్న కొడంగల్ ఎంత పరిహారం ఇచ్చే ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. మల్లన్న సాగర్ లో ఎక్కువ ఇచ్చారు, మిగతా చోట్ల తక్కువ ఇచ్చారనే కదా మీరు గొడవ వేసింది అప్పుడు. అరే మాది ఎంత కొడంగల్ తో పోలిస్తే మల్లన్న సాగర్ ఇచ్చింది సార్, ఇప్పుడు చెక్ చేసుకోండి. ఏమైందంటే బడితే ఉన్నవాడు అదనట్టు ముఖ్యమంత్రుల కాన్స్టిట్యున్సీలకే ఎక్కువ ఇచ్చుకుంటారు. రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా మిగతా చోట్ల బిచ్చం పడేసి పడేస్తారు. అదే సమస్య సార్. ఎలివేటెడ్ కారిడార్ అనేది ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ కాదు కదా, గతంలో వారు ఎంపీ పనిచేసి మిగతా చోట్ల బిచ్చం పడేసాడు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. 90,000 రూపాయలు అంటే చాలా బిగ్ అమౌంట్. షామీర్పేట ఏరియాలో ప్లాట్ కొంటున్నాం, ఇప్పుడే రియల్ ఎస్టేట్ కదలికలు స్టార్ట్ అని చెప్తా ఉన్నారు. అంటే ప్రతిదాని రాజకీయం చేయాలా, బటగాల్సి. ఒకసారి వాసుదేవరావు గారి విషయం తీసుకుందాం. స్థానికులైనా మంత్రులు అవినీతి చేసిరు, మళ్ళీ వస్తా చరణ్ కౌశిక్ గారు చెప్పండి. ఒక్కటే నిమిషం. ఇప్పుడు సార్ ఒక విషయము, ధనవంతులకి ప్రభుత్వ భూములు రెగ్యులరైజ్ చేసేటప్పుడేమో చాలా ఉదార స్వభావం ఉంటది. అసలు మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు ఎన్ని భూములు ఎంత మందికి రెగ్యులరైజ్ అయినాయి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా అయ్యప్ప సొసైటీ లోపల విచ్చలవిడి కన్స్ట్రక్షన్స్ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు కొనసాగిస్తున్నారా లేదా? ఇక్కడ ప్రతి వాడు చరణ్ కౌశిక్ నువ్వు రా ఇక్కడికి చూపెడతా. పర్మిషన్ ఇచ్చారు ఎవరన్నా? మీరు ఒక పర్మిషన్ చూపించండి. పర్యావరణ హాని చేసింది వాళ్ళ మేము చెప్పండి. కరెక్ట్ చేసిండు, మేము చేసినాం ఏమన్నా? పట్టగాల్చి రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని తీసుకురావాలి, రేవంత్ రెడ్డి మా మంత్రులు. టాపిక్ ఒక్కసారి వాసుదేవ రెడ్డి ఇప్పుడు అది కదండి. కేశవరావు కుటుంబానికి రెగ్యులరైజేషన్ చేసింది హైకోర్టులో కేసు ఉంది. కేశవరావు ఎందుకు పార్టీ మార్చినాడు సార్? ఆ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి పార్టీ మార్చేసేసి ఇటు వచ్చినారు. ఇట్లా రకరకాల వ్యవహారాలు జరిగినాయి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాలేదా? అధికార పక్షం కొట్టేయలేదా? చెప్పండి ఒక మాట. ఎన్ని ఎకరాలు చేసి ఒకసారి చెక్ చేయండి మీరు. పువ్వాడ అజయ్ కుమార్ చేసుకోవచ్చు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా, గుంజుకోండి. ఒక్క భూమికి ఒక గజం కూడా మీరు రెగ్యులరైజ్ చేయలేదు ఇప్పుడు. ఓకే వాసుదేవరావు గారు సార్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి ఎంత కాంపన్సేషన్ ఇచ్చినాము, కొడంగల్కి ఎంత సంపాదించినాము అని అంటే, మల్లన్న సాగర్ కాంపన్సేషన్ ఇచ్చినప్పుడు బంగారం ధర 30,000, ఇప్పుడు 1,30,000. నువ్వు ఇచ్చే పైసలకి వాల్యూ ఏమున్నది? దానికేం పోలికండి నాకు అర్థం ఎందుకు లేదు? ల్యాండ్ వాల్యూస్ కూడా అట్లే పెరిగినాయి. ల్యాండ్ వాల్యూస్ స్కై రాకెటింగ్ ఉన్నాయి. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉన్నది. ఇష్టం వచ్చేది ఇస్తాను వీలుంటుందా సార్? ఒక్క నిమిషం సార్, ఒక్కసారి శరత్ గారు ఒక్క నిమిషం వాసుదేవరావు గారి దగ్గరికి వెళ్దాం. ఆయన స్థానికులు, భారతీయ జనతా పార్టీ కోశాధికారి. ఎస్ వాసుదేవరావు గారు, ఏంది అక్కడ ఎగ్జాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ ఏంది? ఈ 32 ఎకరాలు కాకుండా ఇంకో 32 ఎకరాలు కబ్జా చేయాలని చూసారని ప్రభుత్వం అంటుంది, వాస్తవమేనా? ముందుగా జీ ప్రేక్షకులకి
ప్యానెల్ పెద్దలందరూ నమస్కారం తెలియజేస్తూ మధ్యలో డిస్టర్బ్ చేయకపోతే ఒక 5 నిమిషాలు వాస్తవాలు చెప్తాను. చెప్పండి. ఆ తర్వాత బట్ట కాల్చకపోవడం తర్వాత మాట్లాడుకుందాం. నేను చెప్పినంత వరకు అయితే చరణ్ కౌశిక్ గారు చెప్పండి. ఎస్. అంటే ఇప్పుడే చరణ్ కౌశిక్ గారు చెప్పారన్నమాట 8 నెలల క్రితమే జనాలు అక్కడ ఉన్నారని. ఇది 2019లో చల్లా కోదండరామ్ గారు హైకోర్టు జస్టిస్ 2019లో ఇచ్చిన ఆర్డర్ ఇది. ఏమనంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించండి రా బాబు, తర్వాత సంగతి తర్వాత అని. ఆ తర్వాత అసలు ఈ భూములు ఇచ్చింది 2014లో భూదాన్ ట్రస్ట్ బోర్డు నుంచి 2014లో ఈ భూములు ఇవ్వటం జరిగింది. ఎంతమందికి? 800-1200 కుటుంబాలకి అలాట్మెంట్ లెటర్లు ఇస్తే దాన్ని ఇది 2014 భూదాన్ బోర్డులో అలాట్మెంట్ లెటర్స్. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ భూదాన్ బోర్డు ఇవ్వలేదు, ఇవి ఫేక్ లెటర్స్, ఇవి ఒరిజినల్ కావు. కానీ అంటే ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు? 2014 నుంచి అక్కడ ఉన్న, అంతకు ముందే ఉన్నారు. 14లో వాళ్ళకి ఈ భూదాన్ బోర్డు పేరు మీద డబ్బులు తీసుకొని కొంతమంది దళారులు, ఈ సోకాల్ రాజకీయ నాయకులు ఏదైతే అధికారంలో ఉన్నారో, అధికారులు అంతకుముందు అధికారంలో అనుభవించడం, వీళ్ళందరూ అక్కడున్న పేద మధ్య వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని 10,000, 5,000 తీసుకొని ఈ లెటర్లు ఇప్పించినది వాస్తవం. అయితే ఫేక్ లెటర్స్ అని ఇప్పుడు తేలిందట. ఇది భూదాన్ యజ్ఞ బోర్డు లెవెల్ 2014 సంగతి నేను చెప్తుంది. ఇందరు కౌశిక్ గారు చెప్పడం 8 నెలల క్రితం ఉన్నారని చెప్పి. 2019లో తెలంగాణ హైకోర్టు చల్లా కోదండరామ్ గారు ఇచ్చిన ఆర్డర్ ఇది. ఏమిచ్చారు? ఇది 2019లో రిట్ పిటిషన్ నెంబర్ 2021/2019. దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఆర్ రిక్వైర్డ్ ఫర్ సర్వైవింగ్ ఆఫ్ ద సిటిజన్స్, ద పిటిషనర్స్ షల్ సబ్మిట్ ఇండివిజువల్ అప్లికేషన్ దేర్ టు రెస్పెక్ట్ టు అథారిటీస్ యాజ్ అండ్ వెన్ సచ్ అప్లికేషన్ సబ్మిటెడ్ ద రెస్పెక్టివ్ అదర్ షల్ కన్సిడర్ సేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అని చెప్పి 2019లో ఇచ్చిన ఆర్డర్. ఇది ఫేకా అంటే ఆ భూములు ఇచ్చిన పట్టాలు ఫేకా తర్వాత సంగతి. అంటే దీని అర్థం ఏంటంటే అప్పటికే ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 14లో లెటర్లు ఇచ్చారు అంటే ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా మా ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తుంది, కోర్టు ప్రకారం చేస్తుంది, సీసీలో చెప్పిందని. ఈ రోజు పొద్దున చరణ్ కౌశిక్ గారు చూసారులే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క స్టేట్మెంట్. ఆయన ఏం చెప్పిండంటే గత ప్రభుత్వమే ఇలా ఖాళీ చేయించిన ప్రయత్నం చేసింది, అప్పుడు విఫలమయ్యాను. గత ప్రభుత్వం ఎవడున్నాడు? అసలు మతంతో మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వం ఆయనే ఉంది. మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత మారింది. ప్రభుత్వంలో ఆయన ఏం బాధ్యతలు లేరు కదా. 2018 బాధ్యతలు ఆ ప్రభుత్వంలో ఉన్నావు కదా, అదే ప్రభుత్వంలో ఏ మంత్రి పదవి దక్కపోవడంతో మళ్ళీ పార్టీ మారా వచ్చే సంతోషం. ఖమ్మం వ్యవహారాలు నడిచినాయి. సరే ఓకే. ఈ రెండు ఆయన పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు, అత్యంత ధనికవంతుడు, అత్యంత ఇన్ఫ్లుయెన్సరు. ఆ పార్టీలో కూడా హెలికాప్టర్లు ఎక్కించుకెళ్లారు కేసీఆర్ గారు ఆయన ఎన్నోసార్లు బతిలమాడారు. అదంతా అయిపోయింది. మరి 8 నెలలు ఉన్నప్పుడు 8 నెలల క్రితమే వీళ్ళు అక్కడ ఉన్నారంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? వీళ్ళే 18, 19 ఇన్ని దగ్గర 12 సంవత్సరాలు పేద ప్రజలు ఉంటున్నారు. అయితే ఇప్పుడేం చెప్పారు? ఇప్పుడేం కొత్త స్టోరీ 12 సంవత్సరాలుగా ఉంటున్నారా? 12 సంవత్సరాలుగా ఉంటున్నారా? 2014 నుంచి అండి. 2014 నుంచి ఉంటున్నారు అక్కడ. ఓకే. ఎన్ని ఎకరాల్లో? అసలు ఇంకా అది నెక్స్ట్ చెప్పుకొస్తాను, మీకు చాలా వివరంగా చెప్తాను. ఇది 1954లో 1954లో కల్వా రాజారావు కుటుంబము పూర్తిగా 62.7 గుంటల భూమిని భూదాన్ ఉద్యమానికి దానం చేసింది. కానీ ఈ రోజున మనం అందరం మాట్లాడుతూ 32.7 గుంటల గురించే మాట్లాడుతున్నాం. మిగిలిన 30 ఎకరాలు ఏమైనా అంటే, ఈ రోజు నేను కలెక్టర్ గారిని అడిగాను, అడిషనల్ కలెక్టర్ని అడిగాను, దయచేసి మీరు 1955 ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రామాణికంగా మనం కాసాన్ పహర్లు పెట్టుకుంటున్నామో మాకు చూపించండి. 147, 148, 149 ఈ 3 సర్వే నెంబర్లు 1955 నుంచి ఇప్పటి వరకు కాసా పహానీలు చూపియండి. ఎందుకంటే ఈ 62.07 గుంటలు ఎకరాలు ఏదవుతున్నాయో మొత్తం కూడా భూదాన్ ఉద్యమానికి ఇచ్చారు. అది బయట పెట్టండి. మీరు ఏదైనా అసలు మీ దగ్గరే ఉంది పెట్టండి. ఆ మిగిలిన 30 ఎకరాలు అసలు నిజంగా 55 నుంచి ఎవరి పేర్ల మీద ఉన్నాయి. ఇది 2-3 రకాల సొసైటీలు మారినాయి. ఇప్పుడున్న
ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ 30 ఎకరాలు సాక్షాత్తు స్వయాన తుమ్మల గారి బంధువులు. వీళ్ళు అయితే ఈ 32 ఎకరాల్లోనే స్ప్రెడ్ అవ్వాల ఈ యొక్క 812 కుటుంబాలు 32 వాళ్ళు మొత్తం వాళ్ళకి ఎక్కడేం తెలియదు, మొత్తం అది భూములు మొత్తమే స్ప్రెడ్ అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అక్కడ కదిలిస్తే గానీ ఈ 30 ఎకరాలు ఏదైతే వాళ్ళ పేర్ల మీద ఉన్నాయో దాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మొత్తం లేపి మీకు సిసిఎల్ ఒక ఆర్డర్ ఇచ్చిందండి. నేను కూడా ఎంతమంది చదువుకున్నా, నేను కూడా 812 ఫ్యామిలీసా? అవునండి, 812 ఫ్యామిలీస్. ఇల్లు కట్టుకున్నారా? ఇల్లు అంటే దగ్గర 5 లక్షలు 10 లక్షలు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు అక్కడ. అంటే పక్క ఇల్లు కూడా అంటే పక్క ఇల్లు అంటే చిన్న ఇల్లు కట్టుకున్నారు. షెడ్లు కాదు షెడ్లు కాదు సార్, పక్క ఇల్లు కట్టుకున్నారు. అవి కూడా మొత్తం పగలు అసలు ఇల్లు వీడియోలు చూపిస్తుంటే మన కడుపు రగిలిపోతుంది. పర్మిషన్స్ వచ్చాయా? పర్మిషన్స్ ఏమైనా మున్సిపాలిటీస్ ఏమైనా ఇచ్చారా? పర్మిషన్ లేవు, అక్కడ కరెంట్ లేదు, వాటర్ లేదు. కరెంట్ ఎట్లా చేసుకున్నారు? కరెంట్ లేదు, వాటర్ లేదు. వాళ్ళు ఏం చేసుకున్నారంటే కరెంటు మొత్తం 10,000 20,000 రూపాయలు పెట్టి పైన సోలార్లు పెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు అది కూడా ఈ మధ్య కాలంలో సోలార్లు పెట్టుకొని పని చేసుకుంటున్నారు. ఇది మొత్తం 812 కుటుంబాలు మొత్తం. అయితే సిసిఎల్ఏ ప్రకారమే చేశామని చెప్తున్నారు. హైకోర్టులో స్టే ఉంది. సిసిఎల్ఏ దీన్ని నిజ నిర్ధారణ చేయమన్నారు. సిసిఎల్ఏ వెంటనే ఎంత ఫాస్ట్ గా ఉన్నారంటే సియోమోటో, ఇది సియోమోటోగా తీసుకొని ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ హైకోర్ట్ డైరెక్షన్ నార్ ఇట్ ఈస్ ఫర్ యాజ్ పర్ సమ్ అదర్ కంప్లైంట్. ఇట్ ఈస్ షోయింగ్ వెరీ క్లియర్లీ సియోమోటో కాగ్నిజెన్స్. మీరు కనబడుతుంది అనుకుంటా, సియోమోటో కాగ్నిజెన్స్. ఇంక ఏ దేశంలో ఏ సమస్య లేదు, ఏ ఒక్క ఇబ్బందులు లేవు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్గానిక్ ఫోటో ఉంటే అన్ని మంచిగా నడుస్తుంది, ఇది ఒక్కటే మిగిలింది అన్నట్టుగా పేద ప్రజల గుండెల మీద దాదాపు 2,000 మంది పోలీసులు తెల్లవారింటికల్లా ఇంటికెళ్ళి మీరు విజువల్స్ మీరు చూపిస్తున్నారు. 2,000 మంది పోలీసులతో. అంటే ఒక తీవ్రవాదుల్ని ఎక్కడన్నా మనం ఏరేయాలన్నా, యాంటీ నేషనల్స్ జాతి వ్యతిరేకులను ఎవరన్నా మనం ఎలా చేయాలి ఆ పద్ధతిలో కనీసంగా పిల్లలు, ముసలోళ్ళు, మొత్తుకోళ్ళు అందరినీ కూడా రోడ్డు మీద వేసేసి ఈ రోజున చేస్తున్నారు. అయితే ఈ 32 ఎకరాల గురించి ఎక్కడ మాట్లాడినా జనరల్ గా మనం ఏదైనా కాగితం ఇస్తే అండి అంటే అందరూ చదువుకున్న 32 ఎకరాలు ఆక్రమించడం అన్నది కరెక్ట్ కాదు. అంతేనా? ఆక్రమించాలని చూశారు, మంచికి ₹1,00,000 వసూలు చేశారు. అదంతా కరెక్టే, అదంతా సిపిఎం లో వసూలు చేసింది కరెక్టే. ఫస్ట్ 5,000 10,000 తీసుకున్న తర్వాత చేతులు మారుతున్నాయి. తర్వాత ఇప్పుడు రీసెంట్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ₹1,00,000 2,00,000 ఇచ్చి కొనుక్కున్నారు. పాపం 2-3 సంవత్సరాలు క్రితం కొనుక్కున్న అందరూ 1,00,000 2,00,000 ఇచ్చి కొనుక్కున్నారు. వాళ్ళెవరు ఈ ₹1,00,000 వాళ్ళకి ఇవ్వడం? ఆల్రెడీ వాళ్ళ ఆక్యుపేషన్ ఉన్న వాళ్ళు ఇంకోళ్ళు అమ్ముకోవడం, వాళ్ళ ఆక్యుపేషన్ ఉన్న వాళ్ళు ఇంకోళ్ళు అమ్ముకుంటున్నారు. మీకు అక్కడ ఏమైపోయింది అంటే పెద్ద దందా అయిపోయింది. ఈ దందా అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? అంతకుముందు పోడ అజయ్ కుమార్ కన్సర్నంలో జరుగుతుంది, తర్వాత 2 సంవత్సరాలు ఏళ్ళ కన్సర్న్ జరుగుతుంది. ఇవన్నీ అంటే ఇంత జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగానికి తెలియదా? ప్రభుత్వ పెద్దలకు తెలియదా? ఇక్కడ పోలీసు వారికి తెలియదా? రెవెన్యూ వారికి తెలియదా? ఈ రోజు సియోమోటో కాగ్నిజెన్స్ తీసుకొని ఇంత హడావడిగా ఆ కుటుంబాల్ని రోడ్డు మీదకి వేస్తే వీళ్ళ బాధ ఏంటంటే ఈ 32 ఎకరాల బాధ కాదు, పక్కన 30 ఎకరాలు ఏదైతే రెగ్యులర్ చేసుకున్నారో అంటే పేర్లు మారిపోయి దాన్ని కాపాడుకోవడం కోసం వీళ్ళందరూ తెలిపారు. అయితే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ నేను ఈ రోజున ఈ ప్రభుత్వానికి ఈ యొక్క నాయకులకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ భూమి ఎవరిది? పేద ప్రజల కోసం సేకరించి దాతల నుంచి ఇచ్చిన భూమి కదా. మరి 1954లో భూమి ఇస్తే 2026 వరకు నీకు ఒక పేదోడు దొరకలేదా భూమి పంచడానికి అంటున్నాను. 1954లో మీకు భూమి ఇస్తే కల్వల రాజారావు కుటుంబం మీకు భూమి ఇస్తే, సరే 32 ఎకరాలు అనుకుందాం, కాసేపు 62 ఎకరాలు పక్కన పెడదాం. 32 ఎకరాలు భూమి ఇస్తే 72 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రాన్ని ఒక 5 దశాబ్దాల పైన పరిపాలించి కాంగ్రెస్ గానీ, ఇంకో మరి మన దాకా బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించిన దానికి కానీ ఈ భూములు పంచడానికి వాళ్ళకి ఒక్క పేదోడు దొరకలే మా ఖమ్మం జిల్లాలో. అది ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఇంతకంటే హీన స్థితికి అంటే 70-10 వయసులోకి వచ్చిన తర్వాత కూడా
అంటే మనం కెరియర్ లో ఒకలా అంటే 30 ఏళ్ళప్పుడు కెరియర్ లో మాట్లాడతాం. కౌశిక్ గారు ఇప్పుడు చాలా యంగ్ గా డైనమిక్, ఇప్పుడు ఆవేశం ఉంటుంది. ఇదే ఆవేశం 20-30 ఏళ్ల తర్వాత కొంత మనం మెచ్యూరిటీ పెరుగుతుంది. అరే ఇక ఇంకో 10 ఏళ్లలో మనం రిటైర్ అవుతున్నాం రాబాయ్, ఇంకా 5 ఏళ్ళు రిటైర్ అవుతున్నాం, ఇప్పటికన్నా జ్ఞానం మనకు రావాలా, పేద ప్రజలు నాకు చేసిపోదాం అంటే. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, చాలా ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని 3 ప్రభుత్వాలు పరిపాలించినాయి సార్. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్ వచ్చింది. ఈ 3 రాజకీయ పార్టీలో కూడా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి. మీరు గమనించండి, అసలు ఆయన చెయ్యని పార్టీ లేదు, ఆయన చెయ్యని మంత్రి పార్టీ లేదు. వీళ్ళు రాజకీయాలు చేస్తే, వీళ్ళు అంటే నీతులు చెప్తుంటే, మళ్ళీ ఈ 3 పార్టీలు రాజకీయాలు చేసి అంటే 3 పార్టీలు అధికారం చేసినట్లు ఈయన మంత్రి. అక్కడ సిపిఐతో అంటగాగారు కొన్ని సంవత్సరాలు, సిపిఐతో అంటగాగారు. ఇప్పుడు కాంగ్రెస్ లోని మళ్ళీ సిపిఐతో అంటగాగుతున్నారు. అంతకుముందు సిపిఐ అంటే అసలు ఆయన అంటగాగని పార్టీ లేదు, అంటగాగని ప్రభుత్వం లేదు. ఇంకా మీరు 80 అంటే 70 దాటిపోయి 80లోకి వస్తుంటే, కనీసంగా ఇల్లు కూలిస్తే మన ఇల్లు కూలుదన్న ఆలోచన లేకుండా, పోనీ మీ అయ్యే సంపాదించింది నా అయ్యే సంపాదించండి ఓకే, అరే ప్రైవేట్ భూములు రేపోతే నీ ఇంటి మీద, అది ప్రభుత్వ భూమి కూడా కాదు, అది పేదల కోసమే దాతలు ఇచ్చిన భూముల్నే మీరు కబ్జా చేశారని మాట్లాడుతున్నారంటే, దేనికోసం ఇచ్చిన, నువ్వు ఇవ్వకపోతేనే కబ్జా చేసుకుంది. పోనీ అందులో ఏమైనా ఉండొచ్చు 10% 20% నిజంగానే అంటే కొంచెం బిలో పావర్టీ కంటే పైన వాళ్ళని ఏరేయండి, వాళ్ళని పక్కన పెట్టండి. నిన్న ఇంకా దుర్మార్గం, అసలు నిన్న ఖమ్మంలో మీకు తెలిసింది అసలు దుర్మార్గం ఏం జరిగిందంటే, మన పంచనామా చేసి అందరు ఇల్లు కూలగొట్టారు. కొట్టిన తర్వాత నిన్న అంబేద్కర్ భవన్ లో ఆ కుటుంబాలను రోడ్డు మీద పడి అల్లాడుతుంటే, వాళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారు, మీ పేర్లు ఇవ్వండి, మీ ఆధార్ కార్డులు ఇవ్వండి అని చెప్తే జనాలు తిరగబడ్డారు. అక్కడ తిరగబడి వీళ్ళందరూ కొత్తగా 100-200 మంది వచ్చేసారు దాంట్లోకి. ఈ 800 కుటుంబాలు రోడ్డు మీద తీసుకొస్తే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొత్త 200 మంది దూరిపోయారు దాంట్లోకి. వాళ్ళకి ఆ కోపం వచ్చి నేను మేమంతా కలిసి ధర్నా చేస్తే మా మీద పోలీసులు లాఠీ చార్జ్ చేయటం. అసలు అక్కడ 2-3 నిర్వాసితుల్ని ఇందాటి సాయంత్రం మేము మళ్ళీ భోజనాలు పంచడానికి వెళ్తే, అన్నా మీరు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని 8:30కి స్టేషన్ వదిలేశారు, రాత్రి 2 స్టేషన్లు తీసుకెళ్లి 10 మీద కొట్టి పంపించారని చెప్పి అటు దెబ్బలు చూపిస్తుంటే, ఇంత రాక్షసత్వం ఈ యొక్క ప్రభుత్వం అంటే మీరు చూడలేదేమో. ఒక్కొక్కరు రోడ్డు మీద పడి ఎట్లా ఏడుస్తూ, ఒక పసిపిల్లని తల్లి తీసుకొచ్చి వాళ్ళంట గుండెలో చిల్లు పడితే పుట్టిన తర్వాత పిల్లకి వరంగల్లో ఆపరేషన్ చేయడం కోసం అక్కడ ఉన్న కుటుంబాలంతా 1000, 500, 2000 ఇస్తే ఆపరేషన్ చేయించుకుంటూ వెళ్ళారంటే, ఆపరేషన్ చేయించుకుంటే వెళ్ళలేదు. ఇవన్నీ అసలు ఇంతకంటే తుమ్మల నాగేశ్వరరావుకి నేను చేతులు జోడించి ప్రాధాయపడుతుంది ఏంటంటే, దయచేసి అవి మీ అయ్యే సంపాదించింది, నా అయ్యే సంపాదించింది కాదు, కల్వరాజారావు కుటుంబం సంబంధించింది. ఆ పేదలకి అక్కడే 100 గజాలు అందులో ఏరేయండి, నిజంగా పేదలకే ఇవ్వండి. నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఏమనంటే, అర్హులైన వారికి ఇందిరం ఇల్లు ఇస్తామని. ఇల్లు కూల్చడం ఎందుకు, మళ్ళీ ఇల్లు కట్టడం ఎందుకు? నేను చెప్తున్నా, ఈరోజు భారతీయ జనతా పార్టీ మా పెద్ద ప్రతి ఒక్కరు మీరు ప్రధానమంత్రి ఆవాసం మేము ఇల్లు కట్టించేస్తాం, మీకు చేత కాకపోతే అరే మీ ఇందిరా మిల్లు డబ్బులు మేము ఇస్తున్నాం, అసలు మీకు చేత కాకపోతే మేము ఇస్తాం, మాకు అర్జీ పెట్టుకోండి, ఇందులో మీరు అర్హులు చెప్పండి. పోనీ అందరు అర్హులే నా ప్రకారం, పోనీ మీరు చెప్పండి చెప్తున్నా నేను. మీరు కూడా గతంలో ఖాళీ చేయించాలని చూశారు వాళ్ళు అంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వాలి, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మేం కాదు చెప్పింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. గత ప్రభుత్వం కూడా ఇది చేసింది, అప్పుడు వాళ్ళు లేపామని చెప్తున్నారు వాళ్ళు. వాసుదేవరావు గారు చెప్పినట్టు పొంగులేటి గారు గత ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేత, వాస్తవంగా అక్కడ ఖాళీ చేయించే ప్రయత్నాలు చేసిండ్రు అని చెప్పడానికి ఆధారాలు కానీ, లేకపోతే వాళ్ళని ఖాళీ చేయించినట్టు ఫోర్స్ఫుల్ గా ఇవాక్యువేట్ చేసినట్టు ఏదైనా జేసీబీలు తీసుకొచ్చి ఇప్పుడు చేస్తున్నటువంటి మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ ఏనాడు చేయలేదు, ఆ అవసరం కూడా లేకుండే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి డబుల్ బెడ్రూమ్లు కట్టిద్దాము, పేదలకు షెల్టర్ ఇద్దామని చెప్పేసి ఒకే ఒక హానెస్ట్ ప్రయత్నం చేసింది తప్ప, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కూల్చినాక ఇందాక పెద్దలు వాసుదేవరావు గారు చెప్పినట్టు తుమ్మల నాగేశ్వరరావు గారి బంధువులు వచ్చి మళ్ళీ కబ్జాలు చేయడాలు, దాన్ని రెగ్యులరైజ్ చేయించుకోవడాలు, ఇవన్నీ ప్రక్రియలు ఎన్నడూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చూడలేదు. మాకైతే రుజువులు కూడా లేవు. ఇక్కడ మీరు అన్నట్టయితే భరత్ గారు, రుజువులు ఉండాలి కదా, అక్కడ మేము ఖాళీ చేయించే ప్రయత్నాలు చేసినట్లు ఒక రుజువు చూపించమనండి, ఏదైనా జీవో చూపించమనండి, లేకపోతే ఒక జేసీబీ వీడియో చూపించమనండి. రెండో విషయానికి వద్దాం. ఇందాక మీరు మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ గురించి చెప్పారు. మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ మరి బఫర్ జోన్ లో ఉన్నట్టు విషయం అయితే, ఇందాక పెద్దలు శరత్ గారు చెప్పినట్టు, అడ్వకేట్ గారు, పబ్లిక్ కన్సెన్సస్ అనేది ఒకటి ఉంటుంది ఈ దేశంలో. చట్టానికి లోబడి లీగల్ ఫ్రేమ్వర్క్ లో
పబ్లిక్ హియరింగ్ ద్వారా పబ్లిక్ కన్సెన్సెస్ త్రో వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇచ్చి రీహాబిలిటేషన్ క్రియేట్ చేసినాక కదా మీరు కూలగొట్టాల్సింది. ఇక్కడైనా కూడా అదే, ఇది కూడా అదే. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు భూదాన్ ల్యాండ్స్ ఎందుకు ఇచ్చిండ్రు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది అనేది ఈ ప్రభుత్వానికి అసలు బేసిక్ అండర్స్టాండింగ్ కూడా లేదు. అర్థమైతే కదా అసలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు దానం చేసిండ్రు, పేదల కోసం దానం చేసిండ్రు. మరి పేదలకు ఇచ్చినటువంటి భూములు అక్కడ పేదలు ఆక్రమించుకున్నారో, మరి పేదలు అక్కడ గుడిసెలేసుకొని జీవితం కొనసాగిస్తుంటే వాళ్ళ ఇళ్లను కూడా సైతం కొలగొట్టడానికి ప్రభుత్వానికి మనసు ఎట్లా వస్తుందో నాకైతే అర్థమవుతుంది. ఓకే, అక్కడ హైడ్రా విషయంలో అదే పరిపాటిగా సాగుతుంది వాళ్ళకని. అక్కడ కూడా అంతే, పేదల ఇళ్లు కూల్చుతారు. స్వయాన రేవంత్ రెడ్డి గారి సోదరుడైనటువంటి అనుముల తిరుపతి రెడ్డి గారి ఇల్లు మాత్రం ముట్టుకోరు. వారికి స్టే తీసుకొచ్చుకునే టైం ఇస్తారు. నాగార్జున కూల్చారు కదా, నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చారు కదా, పల్లన్ రాజు కూడా వదిలిపెట్టారు, భరత్ గారు పల్లన్ రాజు కూడా కూల్చారు కదా. సొంత నాగార్జున గారు రేవంత్ రెడ్డి గారు కజిన్ కాదుగా. కనీసము మళ్ళీ ఇప్పుడు టైము మీరు గుర్తుంటే హైడ్రా రంగనాథ్ గారిని ఒకసారి ఒక క్వశ్చన్ వేసిండ్రు ఒక మీడియా పర్సన్. ఆయన ఏమన్నారంటే వాళ్ళకు టైం ఇస్తే వాళ్ళు దబా వెళ్ళి స్టే తెచ్చుకుంటారు హైకోర్టు నుండి, అందుకే మేము వెంటనే కూల్చేస్తున్నామని అంటారు. మరి అనుముల తిరుపతి రెడ్డి అనే వ్యక్తికి స్టే తీసుకోవడానికి సమయం ఎందుకు ఇచ్చారు, ఆయన స్టే ఎట్లా తెచ్చుకున్నాడు? దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో కట్టుకున్నటువంటి ఇంటి మీద. అంటే ముఖ్యమంత్రి గారు సొంత అన్నకి ఒక పాలసీ ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది, పేద ప్రజలకు ఒక రూల్ ఉంటుందా అంటే నాకు అర్థం కాదు. ఇలా వాస్తవంగా జరుగుతుంది ఏంది, ఈ కూల్చివేతల్ని ఇలా ప్రజల్లోకి తీసుకొచ్చి ఒక పెద్ద డిబేట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే రైతు బంధు అనే ఒక స్కీమ్ ని ఎగ్గొడుతున్నారు కాబట్టి. రైతు భరోసా ఇలా ఒక 9,000 కోట్లు మొన్నటికి మొన్న ఎన్నికల ముందు ఏమన్నాడు, ఏదో పిల్లలకు పిపర్మెంట్ ఇచ్చినట్టు వాళ్ళకి సంబరపడినట్టు మీకు ఖచ్చితంగా రైతు బంధు రాబోతుంది, ఎన్నికలు అయిపోయిన వెంటనే దబా 17 తారీఖు నాడు ఇస్తా అన్నాడు. ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, 10 రోజులు అవుతుంది, ఇవాళ దాకా రైతు భరోసా ఏదండి? నాకు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నప్పుడు వస్తారు. ఇప్పుడు తొందర అదేనా మరి నాట్లకు మధ్య తెలియాల్సింది, కోట్లకు మధ్య ఇస్తే తొందర. ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడైతే దేవుడు గారు, ఎందుకంటే మొన్న కేబినెట్ సమావేశంలో కూడా దాని గురించి ఏం చర్చ లేదు. కానీ ఇక్కడ పంటలు ఎండిపోతే రేపటి రోజున పంటకు దక్కాల్సినటువంటి ఆ పెట్టుబడి సాయం దక్కకపోతే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. 9,000 కోట్ల రూపాయలు నువ్వు సరదలేని పరిస్థితిలో ఉన్నావు కాబట్టి ఇలా రాష్ట్రాన్ని దరిద్రపోటు పరిపాలన సాగిస్తున్నావు కాబట్టి ఇలా ఈ కూల్చివేతలను ఒకటి పైకి తీసుకొచ్చి ప్రధాన డిబేట్లలో శీర్షికలలో ఇలా కూల్చివేతల మీద చర్చలు జరుగుతున్నాయి. రైతు పరిస్థితి ఎవడు చూడాలి? ఇలా ఈ రైతులు ఓట్లేస్తేనే ఇలా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి 64 నియోజకవర్గాలలో హైదరాబాద్ లో వాళ్ళకి వచ్చింది గుండు సున్నా. కేవలం రూరల్ కాన్స్టిట్యుయెన్సీస్లలో ఓట్లు పడినందుకే ముఖ్యమంత్రి అయినారు. మరి అటువంటి రైతుల నోట్లో ఇలా మట్టి కొట్టడం, వాళ్ళ నెత్తి మీద చెటకోపం పెట్టడం ఎంతవరకు సమంజసం ఆలోచించుకోవాలి. దారి మళ్లించడానికి ఈ కూల్చివేతలన్నీ. ఓకే, గ్రౌండ్ రియాలిటీ ఏంది? మీరు ఖమ్మంలోనే ఉంటారు. ఓకే, ఈ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, మీకు, జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. వాస్తవంగా ఈ అంశాన్ని రాజకీయంగా చేసిన దానికంటే కూడా ప్రజల కోణంలో ఆలోచిస్తే మంచిది అనేటువంటిది సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీగా మేము భావిస్తున్నాం. వాస్తవంగా ఇది 8 నెలల క్రితం నిర్మించింది కాదు, సమస్య వచ్చింది కాదు, 2014 నుంచి ఉన్నటువంటి సమస్య కూడా కాదు. వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీలో ఉన్న వాస్తవం ప్రకారం 2018 డిసెంబర్ 25వ తారీఖు నాడు 1000 మంది పేదలు, కొంతమంది నాయకత్వాన్ని వెళ్లి గ్రామీణ పేదల సంఘం అనేటువంటి ఒక ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంఘంలో వెళ్లి వాడు ఉన్నటువంటి అడవిని నరికి 31 ఎకరాల 7 గుంటల్లో ఇల్లు వేసుకున్నారు. అది ఆనాడు భూదాన్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఒక అధికారి ఇచ్చినటువంటి ఆదేశం మేరకి వాళ్ళు లేఅవుట్ చేసుకుని 400 ప్లాట్లకి డ్రా తీసుకొని వాళ్ళు 2019 ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ఆడ నుంచి వాళ్ళు నివాసం ఉండటం ప్రారంభించారు, చిన్న చిన్న గుడిసెలు వేసుకుని. ఆ తర్వాత కోర్టులోకి వెళ్ళి, ఇంతకుముందు వారు వాసుదేవరావు గారు ఇచ్చినట్టుగా కోర్టుకి వెళ్ళి ఒక నీళ్లు ఇవ్వండి, సౌకర్యాలు కల్పించండి, ఇప్పుడు ఉన్నారు కదా అని తాత్కాలికంగా స్టేటస్ కో అనేటువంటిది తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 2019 నుంచి వాళ్ళు అక్కడ అధికారికంగా లేదు కానీ అనధికారికంగా వీళ్ళు చెప్పే ప్రకారం భూదాన్ బోర్డు పట్టాలు ఇచ్చింది అనేటువంటిది అధికారికంగా అనేటువంటిది ఉంటున్నారు. తర్వాత భూదాన్ బోర్డు నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీకు ఇవ్వలేదు, ఇవన్నీ ఫేక్ పట్టాలు అనేటువంటిది అన్నారు. అది ఫేక్ పట్టాలా, భూదాన్ బోర్డు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తే ఇచ్చారా, లేకపోతే ఇంకేం చేశారు? ఆ పట్టాలు కూడా ప్రజలందరి దగ్గర లేవు. కొంతమంది నాయకులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2019 నుంచి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు గత ప్రభుత్వం 2 దఫాలు కూల్చడానికి వెళ్ళింది.
బుల్డోజర్లు పట్టుకుని కూడా వెళ్ళింది, జనం వాళ్ళకి ఘర్షణ అయింది, మీడియాలో మొత్తం కూడా వార్తలు వచ్చినాయి. అవన్నీ అయిపోయిన తర్వాత అదే సమయంలో ఖమ్మంలో ఎన్ఎస్పి కెనాల్ మీద ఉన్నటువంటి మమతా రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి అనేక ఇండ్లని నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూల్చేశారు. ఆనాడే 59 గోళ్లపాడు కాదు, వేరే ఇంకొక కాలువ ఉంది, ఆ కాలువ తీసుకున్నారు. ఆ తర్వాత గోళ్లపాడు ఛానల్ బ్యూటిఫికేషన్ పేరుతో తీసేసి వాళ్ళకి ఏరే నిర్వాసితం ఇచ్చారు. ఆ టైంలోనే బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ల్యాండ్లో ఉన్నటువంటి ల్యాండ్ని 59 జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఆనాడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొంత భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నాడు ఎస్ఆర్ గార్డెన్స్ దగ్గర ఉన్నటువంటి. ఆనాడు వచ్చిన 58, 59 జీవోని ఉపయోగించుకుని తీసుకున్నారు. ఇదే సందర్భంలో చేసుకున్నప్పుడు ఈ పేదలు వాళ్ళకు వాళ్ళు గూడు కోసం కట్టుకున్నటువంటి ఆనాడు 400 నుంచి 500 మంది మాత్రమే ప్రజలు ఆడ ఇండ్లు వేసుకున్నారు. వాళ్ళకి రెగ్యులరైజ్ చేయొచ్చు కదా, పేదలు కదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా 2-3 దఫాలు బుల్డోజర్ తీసుకుని పెద్ద ఎత్తున పోలీసు పోయిన తర్వాత పెద్ద వివాదం అయిపోయి ఆగిపోయినటువంటి పరిస్థితులు. ఇది అవకాశంగా తీసుకొని 31 ఎకరం 7 గుంటలు వేసినటువంటి భూములు కొంతమంది అక్కడ కొంచెం దురాశతోటో లేకపోతే అతిశయంతోటో అనేక మంది ప్రజలు మీరు రండి, మీ ఇంకా ఇండ్లు వస్తే అందులో కూడా ఇంకో 31 ఎకరాల 7 గుంటలు ఉంది, దాంట్లో ఇండ్లు వేసుకుంటాం అనేటువంటి పేరుతోని 50,000 నుంచి 2, 3, 4 లక్షల దాకా వసూలు చేయటం వల్ల దాదాపు వాళ్ళు బాధితులు చెప్పే ప్రకారం 5,000 మంది దాకా వసూలు చేశారు అనేటువంటిది అంచనా. ఇప్పుడు 812 మంది దగ్గర కూడా ఎంతో కొంత వసూలు చేశారు, ఎంతో కొంత వసూలు చేశారు. వాళ్ళు ఎవరు ఇవ్వడానికి 812 మందికి ఇక్కడ అనధికారికంగా ఇచ్చారు. అయితే చాలా మంది మొదటి ఉన్నోళ్ళు లేరు, వాళ్ళు ఏదైనా పని మీద వెళ్ళిపోయినప్పుడు 4 రోజులు అన్నప్పుడు ఆ ఇల్లు ఇంకొకరికి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి టీం. ఇట్లా వివాదాలు అయిపోయి కరెక్ట్ కాదు కదా అసలు అట్లా భరత్ గారు అదే చెప్తున్నా. కరెక్ట్. ఆ జయం అనే ఆమె పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఆ తర్వాత 19 మంది మా దగ్గర డబ్బులు తీసుకొని ప్లాట్లు ఇవ్వట్లేదు అనేటువంటి కేసులు కూడా పోలీస్ స్టేషన్ లో చాలా వివాదాలు నచ్చింది. ఇందులో రెవెన్యూ ఉద్యోగులు ఇండ్లు వేసుకున్నారు, పోలీసు ఉద్యోగులు కొంతమంది ఇండ్లు వేసుకున్నారు. అంటే ఒక రకంగా అర్హత లేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది వేసుకున్నటువంటి ఫలితంగా అనేక వివాదాలు సమస్యలు అందులో వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక 9-10 సంవత్సరాలుగా, ముఖ్యంగా 9 సంవత్సరాలుగా ప్రజలు ఆడ నివాసిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి అరువులెవరో గుర్తించి అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళని అర్హత లేనటువంటి వాళ్ళు వేరు చేసి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా అట్లా చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్థలంలోనే పట్టా హక్కులు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు లేకపోతే డబుల్ బెడ్రూమ్, ఆ ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్, ఈ ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుంటే బాగుండేది. కానీ నోటీసులు ఇవ్వకుండా ఆకస్మికంగా వచ్చి బుల్డోజ్ చేయడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు కట్టుకున్నటువంటి ఆశలన్నీ నేలపాలవుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా హృదయరోధనగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఇందులో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా కృష్ణా జిల్లా నుంచి, భూపాలపల్లి జిల్లా నుంచి, ములుగు జిల్లా నుంచి, మహబూబాద్ జిల్లా నుంచి కూడా భూమి ఆశతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు, స్వీపర్ పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అనేక ఇళ్లలో పనిచేస్తున్నటువంటి అనేక మంది పేదలే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ పేదలకైనా గుర్తించి వాళ్ళకి ఇచ్చి తర్వాత అక్రమాలు ఏమన్నంటే అక్రమాల మీద చర్యలు తీసుకుంటే బాగుండేది. కానీ అట్లా కాకుండా ఈ ప్రభుత్వం ప్రజల పట్ల కన్సర్న్ లేకుండా, ముఖ్యంగా అధికార యంత్రాంగం అనేటువంటిది వాళ్ళ కళ్ల ముందే వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ కి పరలాంగ దూరంలో ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా సరైనటువంటి పద్ధతులు వ్యవహరించకుండా చేసేటువంటి పద్ధతి ఇది ఉన్నది. ఇంకోటి కూడా ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ 31 ఎకరం 7 గుంటల్లో ఒక 5 ఎకరాలకి కేజీబీవీ స్కూల్ కి ఇంకో అప్పుడు అంతకుముందు అలాట్ చేసిన ఉంది. ఈ ప్రజలు ఇల్లు వేసుకోవడం వల్ల పక్క స్థలంలో కట్టినటువంటి పరిస్థితి కూడా ఉన్నది, ఇంకొక 5 ఎకరాలు. ఆ విధంగా అంతకుముందు నా దగ్గర కూడా కాగితాలు ఉన్నాయి వాసుదేవరావు గారి దగ్గర. 1973-74లో కూడా రైతులకు ఇచ్చి కొంత అరెకరం 30 ఎకరం అక్కడ ఉన్నటువంటి పేద రైతులకు ఇచ్చి వాళ్ళకి పట్టాలు చేసినటువంటి కాగితాలు కూడా ఇందులో ఉన్నాయి, మిగతా 31 ఎకరాలు. కాబట్టి ఒక పెద్ద వివాదాస్పదమైనటువంటి భూమి ఉంది, సమస్యగా ఉన్నది. అదేవిధంగా దీంట్లో భూదాన్ బోర్డు నుంచి ఒక అధికారి వీళ్ళకి కొంత అనధికారికంగా ముందు డేటేసి పట్టాలు వేస్తారు. వాసుదేవరావు గారు ఉన్నటువంటి కాగితాలను పరిశీలించమని అడుగుతున్నాను. 2014 ఏప్రిల్లో పట్టాలు ఇచ్చినట్టు ఉన్నది. అది ఎన్నికల టైము, ఎన్నికల కోడ్ అమలు ఉన్న టైము, కాబట్టి గవర్నమెంట్ మారుతున్నటువంటి టైము. ఆ టైంలో పట్టాలు ఇవ్వడం అనేటువంటిది కూడా ఇది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. సరే, ఏదేమైనా అందులో ఎవరేం చేసినా ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి పెద్దోళ్ళకేమో
ప్రభుత్వ స్థలాలు రెగ్యులరైజ్ చేయడం, బడా కంపెనీలకి, బడా వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకు ఇచ్చేయడం, ప్రజలు 100 గజాల్లో వేసుకున్నటువంటి స్థలాలను కూలగొట్టేటువంటి పని కాదు. అందుకని మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, మనందరి తరపున దీని తరపున అడిగేది ఏంటంటే, అదే స్థలంలో అరువులకి పట్టాలు ఇవ్వాలా. ఆ పట్టాలు ఇచ్చి ఇప్పటికైనా జరిగిన నష్టం జరిగింది, వాళ్ళకి బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి కట్టుకుని ఇళ్లని కూల్చారు. అదే స్థలంలో పట్టాలు ఇవ్వాలా. అక్కడ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించడానికి సహకారం చేయాలా. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల పట్ల, సామాన్య ప్రజల పట్ల చేసినటువంటి చూడాలి. అదే సందర్భంలో మీరు ఎవరు వసూలు చేశారు, ప్రజల దగ్గర వసూలు చేసిన ఉన్నది. ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, లాయర్ గారు, కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీలు దీని మీద సిపిఐ లేదు, సిపిఎం లేదు, మా ఎమ్మెల్యే పార్టీ కూడా లేదు. గ్రామీణ పేదల సంఘం అని ఒక యూసీసీఆర్ ఎమ్మెల్యే అని, అది కూడా ఇంకొక పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, వాళ్ళ నాయకత్వాన్ని ఇది జరిగింది. కానీ వాళ్ళ నాయకత్వాన్ని జరిగింది కాబట్టి మిగతా పార్టీలు జోక్యం చేసుకుని కొంతమంది మా దగ్గరకు వచ్చారు, 300 మంది 1 నెల రోజుల క్రితమే. వచ్చిన తర్వాత మీరు అందరూ ఐక్యంగా ఉండి కొట్లాడండి, ప్రజలకి న్యాయం జరిగేటట్టు కొట్లాడండి అనేటువంటిది చెప్పి, ఇతరులు జోక్యం చేసుకోవడం వల్ల పాడైద్దని చెప్పి ఒక సౌహృదయంతో మేము ఆలోచన చేసినాం. ఇప్పుడు ఇది ఏమైందంటే, కూల్చివేతల్ని ప్రజలకి హక్కు రావడం కంటే కూడా రాజకీయ కోణం అనేటువంటిది ఎక్కువై పరస్పరం మంత్రులు, అధికారులు, ఇతర ప్రతిపక్ష నాయకుల మీద ఆరోపించడం. అందుకని అలాంటి కోణం కాకుండా ప్రజల కన్సర్న్ లో న్యాయం జరిగేటట్టు, అదే కోర్టు తీర్పు ప్రకారమే డిమాలిష్ చేసిన కోర్టు తీర్పు చూపిస్తున్నారు. కోర్టు తీర్పే ఇవ్వచ్చు, కానీ ప్రభుత్వం తలుచుకుంటే ప్రజలకి న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఆ స్థలంలోనే పట్టా హక్కులు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుతాం. వాసుదేవరావు గారు, 1 minute. అప్పటి నుంచి అడుగుతారు మీరు. దయచేసి మీ యొక్క జీ న్యూస్ తరపు నుంచి మేము కోరుకునేది, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అయా ఇది ఎవరి భూమి కాదు, ప్రభుత్వ భూమి కాదు, పేదల కోసం దాతలు ఇచ్చిన భూమి కాబట్టి మిగిలిన వివాదాలను పక్కన పెడదాం. మిగిలిన 32 ఎకరాల సంగతిని మేము తేలుస్తాం, దాని మొత్తం రికార్డు తీపిస్తాం. 1950 నుంచి కాసాపహాన్ని తీపిస్తాం, అది పక్కన పెడదాం కాసేపు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో 31.07 ఎకరాలు మీరే చెప్తున్నారు కదా, భూదాన్ భూమి అంటే మీది కాదు, మీ అయ్యేది కాదు, మా అయ్యేది కాదు, అది కల్వర్ రాజారావు ఇచ్చింది. కాబట్టి వాళ్ళు వేసుకున్న 100 గజాలు, ఆ 100 గజాలు ఎవరైతే మీరు ఆల్రెడీ పంచనామా చేసి వాళ్ళని ఇల్లు కూల్చారు, ముందు ఆ ఇళ్లలో ఇందిరమ్మ ఇల్లు కట్టండి. ఎవరైతే మీరు నిజంగా అర్హులు కాలంలో అవసరం లేదు, మీరు దాని ప్రకారం చేసుకోండి. దాంట్లో 10%, 20% ఈ మధ్య కాలంలో చేతులు మారిన చాలా మంది మాకు కూడా తెలుసు. అంటే మరి ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి కూడా అమ్మకాలు కొనుక్కొని బ్రహ్మాండం జరుగుతున్నారు. 2 లక్షలు 3 లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు. 7 సంవత్సరాలు జరుగుతుంది. 7 సంవత్సరాలు అంటే ఈ మధ్య కొద్ది రేట్లు పెరిగింది. అప్పుడేమో 50,000 లక్షలు ఉండి ఇప్పుడు 2-3 లక్షలు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 లక్షలు 3 లక్షలకి కూడా కొనుక్కున్నా అని చెప్పి పత్రాలు చూపిస్తున్నారు. కాబట్టి దయచేసి నేనేమంటున్నామంటే, అది పేదోళ్ల పేదోళ్ల కోసం ఇచ్చిందే కాబట్టి అది తుమ్మల నాగేశ్వరరావు ఆస్తి కాదు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆస్తి, బట్టి విక్రమార్క ఆస్తి కాదు, ప్రభుత్వ ఆస్తి కూడా కాదు, దాతలది, ప్రభుత్వం కూడా కాదు, దాతలది. దయచేసి వాళ్ళలో అర్హులైన వాళ్ళందరికీ అక్కడే మీరు చెప్పి ఇందిరమ్మిళ్ళలో మీకు చేత కాకపోతే మేము ఖచ్చితంగా పిఎం ఆవాస్ మేమే కట్టించిస్తాము. మీరు మాకు ఇగో ఇంతమంది లబ్ధిదారులు అర్హులు ఉన్నారు, 600 మంది, 800 మంది కాదు, 200 ఫేక్ ఉన్నారు, మీరు ఇవ్వండి, కట్టించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. సవివరంగా చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజలది, అది మీ ప్రభుత్వం కాదు, నా ప్రభుత్వం కాదు, ప్రజలది కదా. అది ఇల్లు కట్టిస్తా మేము మా బీజేపీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నష్టం జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పరిహారం విషయంలో కావచ్చు. మొన్న అక్కడ రోడ్డు పోయినప్పుడు కూడా అక్కడ ఇంకా 12% సంబంధించినటువంటి ఏదైతే పరిహారం పెంచమని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం కోరింది. అదే కాకుండా ఇక్కడ నిజమైన లబ్ధిదారులు కావచ్చు, నిజమే ప్లాట్ కోల్పోయిన వాళ్ళు కావచ్చు, నిజమే పేదవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లతో పాటు పరిహారం ఇచ్చే ప్రయత్నం కూడా ముందుకు పోతామని చెప్పి కలెక్టర్ గారు ప్రకటించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. కాబట్టి ఖమ్మం అంశం విషయంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ముందు ఇల్లు కట్టించి వాళ్ళను పునరావాసం ఇచ్చి ఖాళీ చేసి రాదు అయిపోతుండే కదా. అయితే ఇప్పుడు ఉన్న సమస్య, చిన్న సమస్య ఏంటంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అయితే చెప్తారు, ఇప్పుడు మీరు ఇచ్చే పరిహారం 77,000 రూపాయలు సార్. మేము బడ్జెట్ లో మళ్ళీ ఎన్ని ఇల్లు ఇచ్చారో చూసుకోండి. మేము 14 లక్షల ఇల్లు కావాలని అడిగితే మీరు 4 లక్షలకి ఇస్తారని చెప్పారు. ఇక భారతీయ జనతా పార్టీ మొత్తం డెవలప్మెంట్ ఇల్లు కట్టిస్తారు. 77,000తో అవుతుందా సార్?
5 లక్షలు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీ ఓసీలకు 5 లక్షలు. 5 లక్షలు మీరు ఇచ్చే 75,000 రూపాయలంటే దాంతో మొత్తం ఇల్లు పూర్తయిందని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఎవరు ఏమేమి సమాధానం చెప్పాలా? మేము 14 లక్షల ఇల్లు కట్టిస్తామయ్యా, మీరు ఇవన్నీ అని చెప్తే కేంద్ర పరిధిలో మీరు 4 లక్షల ఇల్లు మాత్రమే అనుమతించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఏం చేయకుండా తెలంగాణకి ఎలాంటి నిధులు తీసుకురాకుండా అనవసరంగా ప్రయత్నం వారు చేస్తాం. అజయ్ కుమార్ గారు ల్యాండ్ 27 ఎకరాల 11 గుంటలు టీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి జీవో నెంబర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రెగ్యులర్ చేస్తున్నారు. 59-60 జీవీల్లో చేసిందని మా ప్రభుత్వానికి అడగడే ప్రయత్నం చేసి మీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారే కదా, మీ ప్రభుత్వం ఉన్నారు కదా, ఆయన సమానం చెప్పాలి కదా. అది కాదన్న కండవ మాత్రాన నీతులు మారితే అరే ఆయనదే ఇప్పుడు ఎస్ఆర్ గార్డెన్స్ కూడా ఆయన చేయించుకున్నారు. మరి అదే దాని ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటంటే అన్న విషయం ఏంటంటే వాళ్ళకి ఎదురుగా పేదలు ఉండదు, ఎదురు కనబడుతుంది, ఎదురు ఇక్కడ చూస్తే ఆ భూములు కనబడుతుంది. వాళ్ళకి కూడా జీవో రెగ్యులర్ చేసి 5,000 10,000 తీసుకుంటే వీళ్ళకి ఏ రేటు తీసుకున్నారు అదే రేటు తీసుకోమనండి. వీళ్ళు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏ రేటు ఛార్జ్ చేశారో అదే రేటు మీరు ఈ పేదలు కూడా ఛార్జ్ చేయండి, సంతోషంగా డబ్బులు. అదే రేటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఏ రేటు ఛార్జ్ చేసిందో ప్రభుత్వం అదే రేటు ఛార్జ్ చేయమనండి. పేదల కట్టలు మేము కడతామని చెప్తున్నాను, మేము కట్టించే రెగ్యులర్ చేస్తామని చెప్పి కావాలండి. అది ఏ రేట్లకి ఇచ్చారు నవ్వుతారు, ఏ రేట్లకి ఇచ్చారో ఏ రేట్లు రెగ్యులరైజ్ చేయించారో చూస్తే మీరు శ్రీనివాస్ రెడ్డి గారు ఏ రేట్కి రెగ్యులరైజ్ చేయించారో తెలిస్తే హరీష్ రెడ్డి గారు చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. హరీష్ రెడ్డి గారు చెప్పండి గారు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఇందాక వాసుదేవరావు గారు చెప్పినట్లు 812 మంది ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఇల్లు కోల్పోయిన వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు అక్రమంగా కూల్చివేయబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 32 acres లో ఏదైతే ఉందో మళ్ళీ 2 bedroom కట్టిస్తారా, ఇందిరా మిల్లు కట్టిస్తారా, ఏదో ఒక పేరుతో కట్టించి ఆ రిమైనింగ్ 30 acres కూడా మరి పేదలకు రియల్ గా బెనిఫిట్ అయ్యే విధంగా వాడుకుంటే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఈ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉండదు. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే వాళ్ళ బంధువులు వచ్చి అక్కడ కబ్జాలు చేయాల్సినటువంటి ఆ భూమిని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు ప్రభుత్వం. రెండోది మూసీ నది ఒడ్డున ఏదైతే మీరు హైడ్రా టేకప్ చేసి ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కడతా అంటున్నారో దానికి కూడా యూ నీడ్ పబ్లిక్ కన్సెన్సస్. ఫస్ట్ పబ్లిక్ కన్సెన్సస్ లేకుండా ఎటువంటి ప్రయత్నాలు చేసినా గానీ ఇలా రాజకీయం. ఇప్పుడు నిర్వాసితులు జనరల్ గా దేనిలో అయినా ఒప్పుకోరు కదా, ఏదైనా ఏ ప్రాజెక్ట్ కైనా నిర్వాసితులు ఒప్పుకోరు. డెఫినెట్లీ నేనేమంటున్నామంటే కనీసం ఒక పబ్లిక్ హియరింగ్ అని పెట్టాల్సి వస్తుంది. పబ్లిక్ హియరింగ్ కూడా పెట్టకుండా వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకుండా డైరెక్ట్ గా మీరు డెమాలిషన్ డిస్ట్రక్షన్ చేస్తామంటే ఖచ్చితంగా ఇలా రాజకీయ పార్టీలు ఖాళీ కూర్చోవు కదా అండి. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా నాది పై చేయి కావాలి రాజకీయాలను కోరుకునే పార్టీలే ఉన్నాయి ఇవాళ రేపు. డెఫినెట్ గా ఇదే లొల్లిలు అయితే ఈ ప్రతి అడుగడుగున ఇవే అడ్డంకులు సృష్టించబడతాయి. సో అది ముందుకు పోదు, ప్రాజెక్ట్ ముందట అడుగు వేయలేకపోతారు వీళ్ళు. సో దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఆలోచించాల్సింది పోయి ఎంతసేపు నేను గొప్ప అని కొట్లాడుకోవడం. ప్రాక్టికల్ సొల్యూషన్ ఇస్ అందరిని కూర్చోబెట్టి ఇందాక శరత్ గారు చెప్పినట్టు కూడా అఖిలపక్షం వేసి కూర్చోబెట్టి మనం నిర్ణయించుకోవాలి. శరత్ గారు ఓకే. సో థ్యాంక్ యూ వాసుదేవరావు గారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు, పోట్ రంగారావు గారు, వేల హరీష్ రెడ్డి గారు, శరత్ గారు. మొత్తానికి ఖమ్మం ఇష్యూలో కొంత అత్యుత్సాహం అయితే కనబడుతుంది. బట్ రిమైనింగ్ 32 acres ఏదైతే ఉందో అది సిస్టమాటిక్గా కాకుండా ఎవరంటే వాళ్ళు కబ్జా చేసుకొని మేము 500 మందికి ఇస్తాం లేకపోతే మనిషికి 1,00,000 వసూలు చేయడం అది కూడా కరెక్ట్ కాదు. అల్టిమేట్గా పేదలకు ఇల్లు కేటాయించాల్సింది ప్రభుత్వాలే తప్ప ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నేను ఇంత అని చెప్పి అంత అని అమ్మడం కూడా కరెక్ట్ కాదు. బట్ 812 మంది అక్కడ ఇల్లు కట్టుకొని దాదాపు 10 సంవత్సరాలుగా ఉంటున్నారని వాసుదేవరావు గారు చెప్తున్నారు. 2014 అంటే 12 years. వాళ్ళని ఈ విధంగా ట్యాకిల్ చేసి ఉండాల్సిందైతే కాదు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళో లేకపోతే ఈ ప్రభుత్వం ఇందిరా ఆవాస్ యోజన ఇందిరమ్మ ఇళ్ళో ఏవైతే చేస్తున్నారో వాటిలో అయినా కనీసం ఉంచి ఖాళీ చేయించాల్సింది. చాలా మిస్ హ్యాండ్లింగ్ అయితే ఖచ్చితంగా మనకు ప్రభుత్వం పార్ట్ నుంచి అయితే కనబడుతుంది. సో ఇది వాళ్ళ DNA.